కూటమి ప్రభుత్వం వినాయక పందిళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభపరిణామమని కాకినాడ రూరల్ గణపతి ఉత్సవ సమితి నాయకులు కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వినాయక పందిళ్లను సందర్శించిన నగర గణేష్ ఉత్సవ సమితి, కాకినాడ రూరల్ సాగర గణపతి ఉత్సవ సమితి నాయకులు కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు వినాయక పందిరి నిర్వాహకులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వినాయక పందాలకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభపరిణామమని, ఇదే విషయాన్ని గత సంవత్సరం ప్రభుత్వం తరపున ఉచిత కరెంట్ అందివ్వాలని లేఖ రూపంలో సమితి నాయకులు తెలియజేయడం జరిగింది. ఇది ప్రతి పందిరి నిర్వాహకులు అందిపుచ్చుకోవాలని, అలాగే భక్తి శ్రద్ధలతో 9 రోజులు వినాయక పూజలు జరుపుకుని సెప్టెంబర్ 6-7 తేదీల్లో నిమజ్జన కార్యక్రమానికి భాజా భజంత్రీలు మేళతాళాలతో భక్తి పార్వస్యంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకునేదానికి అందుకు తగ్గ ఏర్పాట్లు సమితి నాయకుల సూచనలతో ప్రభుత్వం సమకూరుస్తుందని అన్నారు. సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ కి సంబంధించి జేసీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఎంఆర్ఓ, ఎండీఓ, సిఐ, ఎస్ఐలు, ఎలక్ట్రికల్, ఫెషరీస్, ఫైర్, హెల్త్ తదితర అధికారుల పర్యవేక్షణలో నిమజ్జన మహోత్సవం జరుగుతుందని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో నండూరి సత్యబాబు, పాలిక శివ, సలాది నాయుడు, ఖండిలి వెంకట్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి దగ్గర మనం భక్తి పాటలు వేసుకుంటూ అదేవిధంగా మనం ఏదైతే ఊరేగింపుగా తీసుకెళ్తున్నామో ఇక్కడ అక్కడ కూడా మన భక్తి శ్రద్ధలతో మనం బాజా భజంత్రులు నేల తాళాలు ఈ ఆచారంలో మనం వినాయకుడిని నిమజ్జనం చేయాలి. అదేవిధంగా ఇక్కడ భక్తికి భాగమైన కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి మనందరూ కూడా చేసుకుందాం. అలాగే మీతో పాటు నేను అందరూ కూడా మనం ఆ రకంగానే చేసుకుందామని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద ఉండాలనే కదా మనం అందరూ చేసుకుంటున్నాం. ఆ ఉండాలంటే మనం ఆయనకు కూడా మనం ఏమందించాలి, ఆయనకి కావాల్సింది అందించాలి. అంటే ఆయనకి కావాల్సిన భక్తి రూపంలో ఏదైతే కావాలో అదే మనం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ విధంగానే ఈ పండుగను పూర్తి చేద్దాం. మనందరి జీవితాలు కూడా బాగుపడాలంటే ఆ విఘ్నేశ్వరుడు సహాయ సహకారాలు మన అందరికీ ఉండాలని చెప్పేసి జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై జై గణేశ. అలాగే మన పోలీసు వారు కూడా సహకరిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు కరెంటు కూడా మనకి లాస్ట్ ఇయర్ మనకి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి ఈ పండాలకి అని చెప్పేసి కమిటీ ఏదైతే నగర గణేష్ ఉత్సవ సమితి, అదేవిధంగా కాకినాడ ద్వారా సూర్యారావుపేట బీచ్ మన పంపిణీ సంస్థలు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ సహాయ సహకారంతో మనం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. అట్లా ఆ విధంగానే మనం నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పూర్తి సహాయ సహకారం ప్రభుత్వం వారు అందిస్తున్నారు. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. వారికి కూడా మన సపోర్ట్గా పోలీసు వారికి ఏంటి, ప్రభుత్వానికి ఏంటి సహాయ సహకారంతో వాళ్ళు చెప్పిన విధంగా మన భక్తి పార్వశ్యంతో తీసుకువెళ్ళడానికి వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేదానికి 10 రోజులు పూజలు